హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే దివ్య ప్రసాద్ అండి. ఈరోజైతే కరివేపాకు పచ్చడి చేసుకుందాం, నిల్వ పచ్చడి. దీనికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు అంటే 2 టేబుల్ స్పూన్లు అయితే మినపప్పు తీసుకున్నా, 1 టేబుల్ స్పూన్ అయితే పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అయితే వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర అండి తీసుకున్నా. మనకు స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, హీట్ అయిందండి ఆయిల్. ఇవైతే బాగా ఫ్రై చేసుకుందాం. సిమ్ టు మీడియం పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఫ్రై అవ్వవు కదా. ఇదైతే హెల్త్కి జుట్టుకి, స్కిన్కి, కంటికి అంతటికి మంచిది కదండి కరివేపాకు. ఇలా ఎవ్రీ మంత్లో ఒకసారి చేసుకుంటే పిల్లలకి మనకి కూడా మంచిదండి. ఇందులో కావాలంటే మనం మునగాకు కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే అవైలబుల్ లేదు. నేనైతే ఆల్మోస్ట్ అన్ని వంటల్లోనే మునగాకు వేసుకుంటాను. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇవైతే ఫ్రై అయినాయి కదా, అంటే ఇంకా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ రెడీష్ వచ్చినాయి చూడండి. ఇలా వస్తే సరిపోతుంది ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎండుమిర్చి వేసుకుని కూడా ఫ్రై చేసుకుంటాం కదా. మనకు కావాల్సిన స్పైసెస్ కావాల్సినంత ఎండుమిర్చి అండి, కొంచెం మంది కరివేపాకుతో కూడా వేసుకుంటారు, పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు. అదైతే నాకైతే అంత ఫ్లేవర్ అయితే ఇష్టపడినండి. నేనేంటి, మా పిల్లలేంటి, మా హస్బెండ్ ఏంటి. సో ఎండుమిర్చి అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. బాగా కడిగి బట్ట మీద ఆరబెట్టుకుని వేసుకుంటున్నానండి. ఎక్కడా తడి ఉండకూడదండి, తడి ఉంటే పచ్చడి బాగోదండి. అది మొత్తం మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి. పచ్చడి లేకపోతే టేస్ట్ బాగోదండి, టెక్స్చర్ కూడా బాగోదు అంతలా. సో కొంచెం పడుతుందండి ఆయిల్. పచ్చడి అంటే ఆల్మోస్ట్ పడుతుంది కదా. ఇవి పప్పులు శనగపప్పు, వేరుశనగపప్పు అందరూ వేసుకోరండి, అది మన ఇష్టం, మన చాయిస్ అండి. నేనైతే ప్రోటీన్ కదా, పిల్లలకి ఆ రకంగా కూడా వెళ్తుంది అని చెప్పి నేనైతే వేస్తాను. ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి ఈ పచ్చడిలో. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పటికి 70% వరకు ఫ్రై అయిపోయింది. మనం ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కదా, స్మెల్ బాగోదని, ఫ్లేవర్ బాగోదు, పాడైపోతుంది పచ్చడి. ఓకే అండి, ఫ్రై అయింది కదా. ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం.
చూడండి ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకున్నదంతా మిక్సీ జార్లో వేసుకున్నాను. దీనికి కావలసినంత బెల్లం అండి. మనం చూసుకుని మనకు స్వీట్నెస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సాల్ట్, చింతపండు గుజ్జు అండి, చింతపండు గుజ్జు తీసుకున్నాను నేను. మనకి కొంచెం పుల్లగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంతే అండి. ఇదైతే మిక్సీ పెట్టుకొని చూద్దామండి. చూడండి ఫైనల్లీ కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిందండి. కొత్తిమీర పచ్చడి ఇది 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో అలాగే నిల్వ ఉంటుందండి. ఏం కాదు, బాగుంది. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని ఫస్ట్ ఒక 2-3 ముద్దలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.